ఇంకోటండి మనం ఇందాక ఐవీఎఫ్ సెంటర్‌లు కావచ్చు, లేకపోతే సరోగసీ కావచ్చు ఇవి మాట్లాడుకునేటప్పుడు అనెథికల్ ప్రాక్టీసెస్ అండి. ఇప్పుడు అవును. మనం ఈ మధ్య కాలంలోని హాస్పిటల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ, మనకి జరిగిన ఇన్సిడెంట్ అంటే అవును. వాళ్ళు నా భర్త స్పెర్మ్‌తో మాత్రమే నాకు గర్భం కావాలని చెప్పిన తర్వాత కూడా, అవునవును. వాళ్ళు కాకుండా అతడిదాన్ని తీసుకొచ్చి అసలు వాళ్ళిద్దరికీ సంబంధం లేని ఒక బిడ్డని ఆళ్ళకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారు? రేపొద్దున ఆడి ఎదుగుదల ఏంటి? వాళ్ళు ఎంత ఓన్ చేసుకోగలుగుతారు? దానికి ఎవరు అవునవును. బాధ్యులనేది ఎలా చూడాల్సిన అవసరం అది ఉంది? చాలా దురదృష్టకరమండి. ఇప్పుడు మీరన్నారు గదా! ఇంతకుముందు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఐవీఎఫ్ సెంటర్స్ అని. కరెక్ట్. వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, అలా రావటం వల్ల కాంపిటీటివ్‌నెస్ పెరుగుతది. అంటే ఇప్పుడు ఆ ఐవీఎఫ్ సెంటర్‌లో ఇన్ని సైకిల్స్ అయ్యాయి. ఇంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. నా ఐవీఎఫ్ సెంటర్‌లో ఇన్ని అవ్వాలి. ఇంతమంది తీసుకోవాలి. ఆ! అలా సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకొని, హ్మ్. లేకపోతే అవసరం లేకుండా చేయటాలు ఇలాంటివి ఎప్పుడు పెరుగుతాయంటే అండి, ఇలా పుట్టగొడుగులా పుట్టినప్పుడు పెరిగే ఓకే. ప్రాబ్లమ్స్. సో, హ్మ్. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతది. హ్మ్. అలాంటివి కాకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరన్నారు, ఇప్పుడు ఆ బేబీని ఎవరు చూసుకోవాలి? ఎవరు చూస్తారు? ఎంత సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ అది. హ్మ్. సో, ఈ ఈ ఈటన్నిటికి ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే అండి, హ్మ్. ఈవెన్ ఫర్టిలిటీ సెంటర్స్ మానిటరింగ్ కానివ్వండి, అది చాలా చాలా స్ట్రింజెంట్ అయిందండి. హ్మ్. గవర్నమెంట్ వైపు నుంచి కూడా. ఈవెన్ ఏఐటీ లా గాని చాలా స్ట్రాంగ్ అండ్ చాలా స్ట్రింజెంట్ లా అది. సో, మానిటరింగ్ చాలా పెరిగింది. వాటన్నిటి వల్ల కూడా ఇట్లాంటివి ఎవరైనా చేస్తే, హ్మ్. చేయకుండా ఉండరు ఎవరు చేయకుండా ఉంటారు ఈ లా వల్ల అంటే అది చెప్పలేము. కానీ ఓకే. ఎవరైనా చేశారంటే మాత్రం దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి ఇప్పుడు. హ్మ్. ఎటువంటి అంటే తప్పులు చేసినా గాని, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే హ్మ్. దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. సో, వాటన్నిటి గురించి చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నాట్ ఓన్లీ అంటే వాళ్ళ కెరియర్‌తోనే ఆడుకోవటం కాకుండా పక్కనోళ్ళ బేబీ అండ్ పక్కనోళ్ళ లైఫ్‌కి సంబంధించింది ఇది. సో, చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక నేచర్‌లో జరిగే ఒక దీన్ని 100% రిజల్ట్ అని ఒక బొర్లు పెట్టుకొని చేసే ప్రచారం. అది చాలా తప్పండి. హ్మ్. ఏది 100% అనేది అవ్వదు. హ్మ్. ఈవెన్ నేచురల్‌గా గూడా 100% అనేది అవును. ఎవరు గ్యారంటీ అవును. ఇవ్వలేరు. సో, ఈ 100% ఇది మా దగ్గర మిగతా వాళ్ళకంటే ఎక్కువ పర్సెంటేజ్ హ్మ్. ఉంటుంది. ఇవన్నీ అంటే కమర్షియల్ అండ్ ఏమంటాము మార్కెటింగ్ గిమ్మిక్స్ లానే చూడొచ్చు. అవును. వాటన్నిటికి పడకూడదండి. హ్మ్. ఎందుకంటే ఎవరు బాగా చూస్తున్నారు, ఎవరి క్వాలిఫికేషన్ బాగుంది. మళ్ళా ఇంకోటేంటంటే ఐవీఎఫ్ ఫెసిలిటీ స్టాండర్డ్స్ ఎలా హ్మ్. మెయింటైన్ చేస్తున్నారు? ఏ గ్రూప్‌కి సంబంధించింది? ఎలా ఉంది క్వాలిటీ? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానివ్వండి, క్వాలిటీ గానివ్వండి, హ్మ్. వాళ్ళు మెయింటైన్ చేయగలరా? అసలు తర్వాత ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేశారనుకోండి, అసలు వాళ్ళు ఎగ్‌ని ఫ్రీజ్ ప్రాపర్‌గా చేయగలరా? లేదా వాళ్ళకి పవర్ బ్యాకప్స్ అయన్నీ ఉన్నాయా సరిపోను? ఆల్ లైసెన్సెస్ ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవటం మనకి ఈవెన్ పేషెంట్ వైపు నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ వస్తదండి. మీరు ఇందాక చెప్పినట్టు చాలా అవుతున్నాయి గాబట్టి, మనం కూడా జాగ్రత్త పడి చూసుకోవాల్సొస్తది పేషెంట్ హ్మ్. వైపు నుంచి కూడా. హ్మ్. అసలు ఏంటి? ఎక్కడికెళ్తున్నాం అనేది. హ్మ్. ఏ ఐవీఎఫ్ సెంటర్‌కెళ్తున్నాం? ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేది అవును. చూసుకోవటం, సెలెక్ట్ జేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగండి మీరు ఐవీఎఫ్ సెంటర్ నడుపుతా ఉన్నారు. ఎలా జరుగుద్దండి? అంటే డోనర్స్ దగ్గర నుంచి ఎగ్స్ కావచ్చు, లేకపోతే మనకి శుక్ర కణాలు కావచ్చు, స్పెర్మ్ కావచ్చు. అంటే డోనర్స్ కూడా ఉన్నారు కదా! ఏంటి ఏ బేస్‌లో జరుగుద్దండి అసల? డోనార్స్ ఉన్నారండి. వాటికి ఇప్పుడు ఆ డోనార్స్‌కి గూడా లైసెన్సెస్ ఉంటాయండి. లైసెన్స్ సర్టిఫైడ్ ఉంటది. యెస్. యెస్. డోనర్‌కి లైసెన్స్ ఉంటది. ఆ! ఓకే. డోనార్స్ లైసెన్సెస్ ఉంటాయి. హ్మ్. ఆ డోనార్ సెంటర్స్ నుంచే తీసుకోవాల్సొస్తది. హ్మ్. ఒకవేళ అంటే డోనార్ స్పెర్మ్ అవి వాడాలనుకుంటే. హ్మ్. సో, అవి కాకుండా మనకి ఏది తోచింది చేయటం లేకపోతే హ్మ్. సర్టిఫైడ్ కానివి చేస్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ప్రాపర్ కన్సెంట్, ప్రాపర్ కౌన్సెలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది వాళ్ళ వైపు నుంచి రావాలి. పేషెంట్ వైపు నుంచి రిక్వెస్ట్. హ్మ్. అంతేగాని వీళ్ళు పుష్ చేయకూడదు. హ్మ్. కానీ చాలా చోట్ల ఏం జరుగుతదంటే ఆహ్, వీళ్ళు వీళ్ళు పుష్ చేయటం వల్ల పేషెంట్ యాక్సెప్ట్ అట్లాంటి చోట మిస్‌కమ్యూనికేషన్ వస్తది లాంగ్ టర్మ్‌లో. ఆ మ్యాచింగ్ కూడా చూస్తారండి. ఎందుకంటే మనకి పిల్లలు పుట్టిన వెంటనే తల్లిలాగున్నాడు, తండ్రిలాగున్నాడు, నానమ్మలాగున్నాడు, అమ్మమ్మలాగున్నాడు అని ఒక పోలికనేది మనకి సొసైటీలో ఎక్కువ చాలా జరుగుతా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఒక ఇద్దరు సామంచాయిగా ఉండే భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే హైట్ ఇయన్నీ చూసుకొని ఆ విధంగా ఆ మ్యాచింగ్ ఉంటదండి ఏమన్నా? అది మనం బయట కష్టమండి. ఆ! మ్యాచింగ్ అనేది చాలా కష్టం అట్లా హ్మ్. చేయటము. హ్మ్. ఎందుకంటే ఎక్కడి నుంచొచ్చిందనేది ముందే చెప్పరు కాబట్టి హ్మ్. ఆహ్, అది మ్యాచింగ్ చేయటం చాలా కష్టమవుతది. అంటే మీకు కావాల్సిన నాకు ఈ హైట్ కావాలి, ఇంత అది కలర్ కాదు. ఉండాలి. ఒక్కసారి ఇప్పుడు తల్లి, తండ్రి ఒక 5 లోపల ఉన్నారనుకుందాం. అవును. టెస్ట్ ట్యూబ్ బేబీ కావచ్చు, లేకపోతే ఈ ఐవీఎఫ్ సెంటర్‌లోన ఒక్కసారిగా వాడు 6.5 ఉన్నాడనుకోండి.
అది అదే అండి. అంటే ఇప్పుడు సేమ్ మదర్‌ది ఎగ్గు ఫాదర్‌ది స్పెర్మ్ వాడారనుకోండి. ఆ ఇష్యూస్ ఏమి ఉండవు. ఉండదు. ఉండవు. కానీ డోనర్‌వి వాడినప్పుడు కొంత ఇష్యూస్ రావచ్చు. హ్మ్. కానీ కంప్లీట్‌గా అరికట్టగలగటం అనేది ఎవరి వల్ల కాదు. ఇదంతా సీక్రెసీ కదండీ. అంటే 100% డోనర్ ఎవరిచ్చారో కూడా వీళ్ళకి తెలీదు. తెలీదు. వీళ్ళు ఎవరికి దానం చేశారో కూడా వాళ్ళకి తెలీదు. తెలీదు. మరి ఎక్కడుంటదండి రికార్డ్ అంతాని? అదే అండి నేననేది ఇప్పుడు డోనర్ బ్యాంకింగ్ ఉంటాయి కదా! వాటికి సర్టిఫైడ్ ఉంటాయి. సర్టిఫైడ్ ఉంటాయి. యాహ్! వాటి దగ్గర నుంచే తీసుకోవాల్సొస్తది ఎవరైనా తీసుకుంటే. ఓకే. అంటే మీరు తీసుకున్నా అక్కడి నుంచే అక్కడి నుంచే తీసుకోవాలి. తీసుకోవాలి అవసరమైతేనే. అవసరమైతే అది. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు ఆ రికార్డ్ అంతా వాళ్ళు డీమెడిస్కో గాని ఇలా అందరూ ఉంటదండి? 100% గవర్నమెంట్ దగ్గర ఉంటది. రికార్డ్ ఉంటది. 100% మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ వెరిఫికేషన్‌లోనే ఉంటది. హ్మ్. అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు ఇంతకు ముందు చాలా స్ట్రింజెంట్ ఉన్నాయి ఇప్పుడు రూల్స్ అన్నీ. హ్మ్. సో, మంచిది కూడా అది. ఓకే. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా R&D పెరుగుతుందండి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ నవజాత శిశువులు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి ఎలాంటి R&D ఉందండి మనకి మన దేశంలో? మన దేశంలో ఇప్పుడు క్లినికల్ రిసర్చ్ అంటాం కదండీ! అది అవును. చాలా జరుగుతా ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లల్లో వచ్చే లంగ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటికి అంటే ఏం మెడికేషన్స్ మీద కానివ్వండి, మళ్ళా ఈ టెక్నాలజీ మీద అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్స్ వీటన్నిటి మీద చాలా R&D జరుగుతుందండి. హ్మ్. అండ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. మన హ్మ్. ఇండియా అంటే మల్టీ కంట్రీ ట్రయల్స్ అంటాం. అంటే రకరకాల కంట్రీస్‌లో జరిగే ట్రయల్స్‌లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇండియన్ గవర్నమెంట్ సెక్టార్ పార్టిసిపేట్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టార్ కూడా. సో, హ్మ్. ఇంతకు ముందుతో పోలిస్తే చాలా అగ్రెసివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాం మనం ఈ రిసర్చ్‌లో. ఆహ్, ఆహ్, ఈ పీడియాట్రిక్ రిసర్చ్ అయినా ఈవెన్ గైనకాలజీ రిసర్చ్ అయినా గాని అన్నిట్లో మనం చాలా పార్టిసిపేషన్ ఇండియా నుంచి చాలా పెరిగిందండి. ఓకే. For more videos like this, subscribe Big TV channel.